ఈరోజు ప్రోగ్రామ్ లో న్యూట్రిలైట్ ట్రిపుల్ ప్రొటెక్ట్ అంటే ఏంటి, బెనిఫిట్స్, ట్రిపుల్ యాక్షన్ బెనిఫిట్స్, ఎందుకు నేను ఇది తీసుకోవాలి, ట్రిపుల్ ప్రొటెక్ట్ ఎందుకు తీసుకోవాలి, అదర్ సోర్సెస్ తో కంపారిజన్ అండ్ యూసేజ్ ఎలా వాడాలి, ప్రైస్, ఇవన్నీ డిస్కస్ చేయాలి. న్యూట్రిలైట్ ట్రిపుల్ ప్రొటెక్ట్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ, స్కిన్ హెల్త్, గట్ హెల్త్ అన్నిటిని కూడా మూడింటిని కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. గట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. గట్ సరిగ్గా లేకపోతే ఇమ్యూనిటీ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి ఓవరాల్ గా 3 బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ ఇంగ్రీడియంట్స్, ట్రిపుల్ యాక్షన్, ట్రిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ట్రిపుల్ ఇంగ్రీడియంట్స్, ట్రిపుల్ బెనిఫిట్స్, ట్రిపుల్ యాక్షన్, పవర్ ఆఫ్ 3 అనమాట. 3 యాక్షన్స్ ఏంటి? ముందుగా ఎసిరోలా చెర్రీ మన ఇమ్యూన్ రెస్పాన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ యాక్షన్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఎసిరోలా చెర్రీ. బెనిఫిట్ ఏంటి? ఇమ్యూనిటీ సపోర్ట్ అవుతుంది. రెండోది టర్మరిక్, పసుపు, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్, అలాగే గట్ హెల్త్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. మూడోది లికోరిస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, అదే విధంగా స్కిన్ హెల్త్ ని కూడా సపోర్ట్ చేస్తుంది లికోరిస్. అండ్ అలాగే ఎసిరోలా చెర్రీ నుంచే మనము వైటమిన్ సి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టైం నేను మన యూట్యూబ్ లోనే విటమిన్ సి కి సంబంధించి, అంటే ఈ ఎసిరోలా చెర్రీకి సంబంధించి ఒక వీడియో ఉంది, చాలా బాగుంటుంది. ఇవాళ టైం ఉంటే ప్లే చేస్తాను, లేదా నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఒక సెషన్ లో ప్లే చేస్తాను. ఈ విటమిన్ సి ఏంటి, మీకు బ్రెజిల్ లో పండించుకుంటాం అన్నమాట, మనకి మాత్రమే ఉంటుంది. యా బాలాజీ గారు, మీరు చెప్పిన పాయింట్ గురించి నేను డిస్కస్ చేస్తాను మీతో, ఓకేనా? ఓకే, ఇక్కడే ఈ పాయింట్ ఒకసారి చెప్తా నేను. బర్డ్ ఫ్లూ, ఇది మీరు గమనిస్తే సమ్మర్ లోనే వస్తుంది. చూసారా బర్డ్ ఫ్లూ అనేది? ఫ్లూ అంటే ఏంటి? ఫ్లూ అంటే జలుబే కదా. ఫ్లూ అంటే అకి వచ్చేటువంటి ఫ్లూ. దీన్ని పెద్దగా మనం కన్సిడర్ చెయ్యొచ్చా అంటే దెర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి, మీరు నాన్ వెజ్ ని మానేయడం, లేదు తినాలి అనుకుంటే బర్డ్స్ ఈ చికెన్ ని వీటిని తినాలి అని అనుకుంటే గనక వీటిని ఒక టెంపరేచర్ లో కుక్ చేయాలి. ఆ టెంపరేచర్ లో కుక్ చేస్తే ఏమవుతుంది, దెన్ మనకి ఆ ఫ్లూ అనేది మనిషికి రాదు కుక్ చేసినప్పుడు. ఎందుకంటే హై టెంపరేచర్ లో మనం కుక్ చేసినప్పుడు, లేదా తందూరి, గ్రిల్ లాంటివి చేసినప్పుడు ఆ ఫ్లూ అనేది మనకి రాదనమాట. అది బర్డ్స్ కి వచ్చేటువంటి ఫ్లూ. కాబట్టి 2 ఆప్షన్స్, ఒకటి హై టెంపరేచర్ లో కుక్ చేసుకుని తినడం, లేదా అవాయిడ్ చేయడం. సో దాని వల్ల పెద్ద మనకి ఏదైనా అవుతుందా అంటే, నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు. కాబట్టి డాక్టర్స్ చాలా రీల్స్ లో ఏం చెప్పారు అంటే, నేను చెప్పిన మెథడ్స్ ని ఫాలో అవడం వల్ల, ఏదో తినద్దు, లేదా హై టెంపరేచర్ లో కుక్ చేయండి, దాని వల్ల ఏం రాదు. రైట్ నో బర్డ్ ఫ్లూ లేదు కదా. తర్వాతది మీరేంటి, వైరస్సా లేకపోతే ఏంటో రాశారు అక్కడ, ఐ డి నాట్ అండర్స్టాండ్ ఆ పర్టికులర్ పాయింట్. ఓకే, రెండోది వైరస్, రైట్. ఇంకొకటి, బర్డ్ ఫ్లూ లేనంత మాత్రాన, ఇప్పుడు బర్డ్ ఫ్లూ లేదు పక్కన పెట్టేసండి, అయిపోయింది పోయింది అనుకుందాం. అసలు వెజిటేరియన్స్ ఉన్నారుగా నాన్ వెజ్ కాకుండా, మరి వెజిటేరియన్స్ కి ఏమీ అవ్వట్లేదా? వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావట్లేదా? అవుతుందిగా. సో కాబట్టి ఇట్ ఈస్ హౌ డు యూ మెయింటైన్ యువర్ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడతాం, ఇంకా చాలా స్లైడ్స్ నేను చెప్తాను మీకు. ఇక్కడ ట్రిపుల్ ప్రొటెక్ట్ లో 3 బెనిఫిట్స్: టర్మరిక్, వైటమిన్ సి, లికోరిస్. ఎగ్జాక్ట్లీ, నాన్ వెజ్ అనేది పాయింట్ కాదు. కుడ్ హ్యాపెన్ విత్ వెజిటేరియన్ యాజ్ వెల్ as నాన్ వెజిటేరియన్, ఇద్దరికి కూడా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ లాంటివి ఉన్నాయి, బాలాజీ గారు ఏమంటున్నారంటే బర్డ్ ఫ్లూ లాంటివి ఉన్నాయి కాబట్టి మన వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి 65 మిల్లీగ్రామ్స్ చాలదు, 400 మిల్లీగ్రామ్స్ కావాలి అన్నారు. రైట్ నో
కొన్ని గైడ్ లైన్స్, న్యూట్రాసిటికల్ గైడ్ లైన్స్ మనల్ని 400 మిల్లీగ్రామ్స్ తయారు చేయడానికి ఒప్పుకోవట్ల. అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫాలో అయ్యామన్నమాట. సో నేను కూడా ఏమంటున్నాను అంటే, హౌ డు యూ మెయింటైన్ యువర్ ఇమ్యూనిటీ? మీరు 400 మిల్లీగ్రామ్స్ తీసుకున్నంత మాత్రాన ఏమీ అవ్వదు అన్న గ్యారంటీ మనం ఇచ్చామా? లేదు. 65 తీసుకుంటే సరిపోదా అంటే, రేపొద్దున 1000 mgకి యాక్సెప్ట్ చేసింది అనుకోండి గవర్నమెంట్, ఆ గైడ్ లైన్స్, హ్యాపీలీ మనం చేస్తాం. 200 milligrams ఆఫ్ కాల్షియం ని రైట్ నో 333 milligrams చేశాం కదా. సో అట్లాగా గైడ్ లైన్స్ ఇట్ వ్యారీస్ అనమాట. ప్రోటీన్ పౌడర్ ఒకప్పుడు 12 years 1 year అబౌవ్ ఇచ్చేవాళ్ళం, తర్వాత 12 years చేసాం, ఇప్పుడు 5 years. గైడ్ లైన్స్ మారిపోతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద ఏమంటాము నీడ్స్ ని బేస్ చేసుకొని. ఇక్కడ NIN ఐడియా ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్జెన్సీ చూస్తారు. కోవిడ్ లో అర్జెన్సీ కదా మనకి, అందుకనే గవర్నమెంటే లాంచ్ చేసి టాబ్లెట్స్ ని సరఫరా చేసింది విటమిన్ సి. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇమ్యూనిటీ గురించి. ఓకే, ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు 65 మిల్లీగ్రామ్సే ఉంది మీరు అన్నట్టుగా. మరి ఇప్పుడు ట్రిపుల్ ప్రొడక్ట్ తీసుకుంటే నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి వైరస్ లో, లేకపోతే ఇంకోటో అంటే నౌ టర్మరిక్ ఉంది సపోర్టింగ్ గా, లికోరిస్ ఉంది. ఏంటి టర్మరిక్ అండ్ లికోరిస్ ఈ 65 మిల్లీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి కి ఎలా యాడప్ చేస్తాయి? విటమిన్ సి ఏం చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, అవునా? మరి టర్మరిక్ ఏం చేస్తుంది, కర్క్యూమినాయిడ్ అనే ఒక ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనమాట. ఇన్ఫ్లమేషన్, శరీరంలో నొప్పి, మంట, వాపు, ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా, ఇన్ఫ్లేమ్ అవ్వకుండా కాపాడుతుంది. మనకి ఎప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది, సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు కదా. మరి టర్మరిక్ తన వంతుగా తను ఇన్ఫ్లమేషన్ సపోర్ట్ ఇస్తుందా, యాంటీ ఇన్ఫ్లమేషన్? అదే విధంగా లికోరిస్ ఇన్ఫ్లమేషన్ ని సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా? లికోరిస్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది, కాఫ్ ని సప్రెస్ చేస్తుంది. అంటే దగ్గు రావడానికి గల కారణాలు అంటే ఎగ్జాంపుల్ అనమాట. దగ్గు వస్తుంది, రాకుండా సప్రెస్ చేస్తుంది, తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో నా వాతావరణం ఎలా ఉన్నా సరే, నేను ఎప్పుడైతే నా బాడీలోకి ట్రిపుల్ బెనిఫిట్స్ ని పంపిస్తున్నానో, వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటాం, రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కదా. సో అరే 400 మిల్లీగ్రామ్స్ లేదే అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 65 మిల్లీగ్రామ్స్ తీసుకోవడానికి ఓకేనా, విత్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ టర్మరిక్ అండ్ లికోరిస్? మీకు తెలుసా 65 ఈ 400 మిల్లీగ్రామ్స్ లో మీరు వచ్చారు డిస్ట్రిబ్యూటర్ గా చాలా మంది ఇక్కడ వాళ్ళు. అంతకుముందు 40 mg ఉండేది, మరి అప్పుడు 40ని 400 చేశారు, నా 400 ని 65 చేశారు. రేపు పొద్దున మేబీ ఇంకా చేంజ్ కావచ్చు. కానీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఐఎమ్ నేను కూడా చాలా అరే ఏంటి అనుకున్నా, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటో తెలుసా, టర్మరిక్ ఒకటి, కర్క్యూమినాయిడ్, అండ్ అదే విధంగా లికోరిస్. ఎందుకంటే ఇవి ఇండైరెక్ట్ గానే స్కిన్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఒకటి తగ్గించాము, ఒకటి తక్కువైంది, కానీ 2 పెంచాము, హ్యాపీ కదా. సో ఒకటి తక్కువైంది పుష్ప అంటే, 2 పెంచాం పుష్ప, సరిపోయిందా? బ్యాలెన్స్డ్ గా ఉందా? సో కాబట్టి నాట్ టు వరీ అబౌట్ ద హౌ మచ్ ఎంజీ అండి మనకి ఎంత వస్తుంది అనేది, బట్ బీ హ్యాపీ విత్ ద కాంబో, బీ హ్యాపీ విత్ ద అదర్ బెనిఫిట్స్ అండి. అండ్ టర్మరిక్ లివర్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది తెలుసా, లివర్ కి కూడా చాలా మంచిది. అండ్ అదే విధంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ 1 వైటమిన్ సి. మన వైటమిన్ సి అనేది కంప్లీట్ గా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఇస్ ద సోల్జర్. సోల్జర్ ఏం చేస్తాడు, సో లోపలికి ఎవరిని కూడా రానికుండా శత్రువుల్ని కాపాడతాడు కదా. సో కాబట్టి ఇట్ ఈస్ లైక్ లెవెల్ 1. పీస్ మేకర్. సో లికోరిస్ ఏం చేస్తుంది,
ఇన్ఫ్లేమ్డ్ సెల్స్ అంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ వచ్చినటువంటి సెల్స్ ని సూదన్ చేస్తాయి. నా సెల్ ఎలా ఉండాలో నార్మల్ స్టేజ్ కి తీసుకొస్తాయి. బాడీలో ఇంపార్టెంట్ ఏదో తెలుసా? ముందుగా సెల్. సో మనము శుక్రవారం రోజు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ గురించి చెప్పా, గుర్తుందా మీ అందరికి? సో మన ఇంట్లో బీరువా ఉంది, దేనికి తాళం వేస్తారు, ఇంటికి తాళం వేస్తారా, గేటుకి తాళం వేస్తారా, ఇలా చెప్పుకున్నాం, అవునా? సెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆ సెల్ ఆల్రెడీ డ్యామేజ్ అయితే దాన్ని సూదన్ చేస్తుంది. మూడోది టర్మరిక్ అన్నమాట, ది ప్రొటెక్టర్, అల్టిమేట్ ప్రొటెక్టర్. ఫ్రీ రాడికల్స్ నుంచి, అంటే నేనేం చెప్పాను ఆ రోజు మీకు, నా బాడీలోకి ఫ్రీ రాడికల్స్ ఎంటర్ అయ్యాయి. కానీ ఎందుకు ఎంటర్ అయ్యాయి? నేను గాలి పీల్చాను కాబట్టి. ఫ్రీ రాడికల్ నా బాడీలోకి ఎంటర్ అయినా కూడా అవి సెల్స్ ని డ్యామేజ్ చేయకుండా కాపాడాలి. నౌ పసుపు, టర్మరిక్ ఆ బెనిఫిట్ ఇస్తుంది. గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది టర్మరిక్. ఎసిరోలా చెర్రీ చూస్తే మనకి ఆమ్లా నుంచి కూడా వైటమిన్ సి వస్తుంది, మీ అందరికీ తెలుసు కదా. ఎసిరోలా చెర్రీకి ఆమ్లాకి కంపేర్ చేస్తే 7 రెట్లు ఎక్కువ వైటమిన్ సి లభిస్తుంది ఎసిరోలా చెర్రీ నుంచి. అలా అని ఆమ్లా తినద్దు అని కాదు, ఇట్స్ సీజనల్ కదా, ఖచ్చితంగా తినండి. అలాగే 40 milligrams ఆఫ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్. మనము గనక ఈ 40 milligrams ఆఫ్ టర్మరిక్ తినాలి అంటే మనం పసుపు తెచ్చుకుంటాం కదా ఇంట్లో కూరలకి వాటికి వాడడానికి, అది వాడితే సరిపోతుందా అంటే నో. 50 రెట్లు పచ్చిది రాగా దొరికేటువంటి పసుపుని వాడితే ఎంత బెనిఫిట్ అయితే వస్తుందో 40 milligrams నుంచి ఇక్కడ మనకు అంత వస్తుంది అనమాట. ఇంట్లో వాడేది మనకి సరిపోదు. ఇంట్లో వాడేది మనకేమి రా ఫార్మాట్ కాదు, ప్రాసెస్ చేసినటువంటిది. నేను ఒక్కసారి ఆర్గానిక్ పసుపు తెప్పించుకున్నా, ఓకేనా. ఆర్గానిక్ పసుపు సమ్ వాటర్ లో మిక్స్ చేసుకుని తీసుకోవాలి. అది ఎంత ఘాటుగా ఉంది అంటే బాబోయ్, నేను పక్కన పెట్టేస్తాను దాన్ని. అంటే నా పర్పస్ సర్వైవ్ అవ్వలేదు. అది కారణం ఏంటంటే విపరీతమైన ఘాటు ఉంది. ఒరిజినల్లీ అసలు మనం భరించలేం తెలుసండి. ఇప్పుడు మనం వాడేదంతా కూడా మనము యూనో ప్రాసెస్డే వాడుతున్నాం, తెలిసినా కూడా వాడుతున్నాం. పసుపు కొమ్మలు తెచ్చుకుంటే దాన్ని రా అంటారా అంటే పసుపు కొమ్మలు డైరెక్ట్ గా మనం పౌడర్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మళ్ళీ ఆ పసుపు కొమ్మల్ని ఎలా పండించుకున్నాము, వాటి ఫార్మాట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే 167 milligrams ఆఫ్ లికోరిస్ ఎక్స్ట్రాక్ట్స్ లభిస్తాయి. డైరెక్ట్ గా మనం తినాలి అంటే లికోరిస్ ని పౌడర్ చేసుకుని అంటే సో 6 రెట్ల రా ప్యూర్ ది తీసుకుంటే గానీ మనకి లభించదు అనమాట. ఎసిరోలా చెర్రీలో బెనిఫిట్స్ ఏంటి? చెర్రీ అనగానే రెడ్ కలర్ గుర్తొస్తుంది, కానీ ఇక్కడ మనం గ్రీన్ కలర్ వాడుతున్నాం. దానికి కారణం ఏంటి అంటే రెడ్ కలర్ లో పండిపోయినటువంటిది షుగర్స్ కానీ కార్బ్స్ కానీ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ పచ్చి దాంట్లో వీ హ్యావ్ వెరీ లెస్ షుగర్స్ అండ్ లెస్ కార్బ్స్ అనమాట. సో ఆమ్లా కన్నా 7 రెట్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది విటమిన్ సి. అదే విధంగా వైటమిన్ సి న్యాచురల్ గా లభిస్తుంది. మనకి ఓన్ గా న్యూట్రలైట్ ఫార్మ్స్ ఉన్నాయి. బ్రెజిల్లో ఉబాజరా అని అంటాము ఆ ప్లేస్ ని, ఆ పర్టికులర్ ఫార్మ్స్ లో పండించుకుంటాం అనమాట ఎసిరోలా చెర్రీని. టర్మరిక్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, 40 milligrams టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ని ఇస్తున్నాం మనము. 100% ట్రేసబుల్, అలాగే 100% ఆర్గానిక్ అనమాట. మన ఓన్ న్యూట్రిసెంట్ ఫార్మ్స్ నుంచి పండించుకుంటున్నాం, మన ఓన్ ఆర్గానిక్ ఫార్మింగ్స్ లో పండించుకుంటున్నాం. తర్వాత లికోరిస్ ఒక వేర్ అనమాట. లికోరిస్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ సపోర్ట్. అలాగే 167 milligrams ఆఫ్ లికోరిస్ ఎక్స్ట్రాక్ట్స్, 100% ట్రేసబుల్, 100% ఆర్గానిక్ అండ్ న్యూట్రిసెంట్ ఫార్మ్స్ నుంచి పండించుకుంటున్నాం. అండ్ అదే విధంగా 90 years ఆఫ్ న్యూట్రిలైట్ ట్రస్ట్, ఆర్గానిక్ బొటానికల్స్ ఉంటాయి. 100% ఆర్డిఏ ప్రకారం వైటమిన్ సి. ఈ 65 milligrams అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఆర్డిఏ రికమెండెడ్ డైటరీ ఎలవెన్స్ అంటాం, ఆర్ రికమెండెడ్ డైలీ ఎలవెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఆర్డిఏ ప్రకారం 65 milligrams ఆఫ్ వైటమిన్ సి లభిస్తుంది. అండ్
అదే విధంగా క్లీన్ లేబుల్, రంగు రుచి వాసన ఉండవు, ప్రిజర్వేటివ్స్ లేవు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవు, న్యూట్రాసిటికల్ గైడ్ లైన్స్ ప్రకారమే మనము ఈ టాబ్లెట్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అదర్ సోర్సెస్ తో కంపేర్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి కంటెంట్, వైటమిన్ సి ఉందనుకోండి, మనకి ఏమవుతుందంటే ఆమ్ల వర్సెస్ ఎసిరోల శరీరంగా తీసుకున్నట్లయితే జస్ట్ ఆమ్ల వచ్చేటప్పటికి ఇట్స్ అ ఫ్రూట్ కంటెంట్ అంటాం ఆమ్ల. సో 0.25% ఆఫ్ ద ఫ్రూట్ కంటెంట్ ఉంటుంది. ఆమ్ల నుంచి వైటమిన్ సి మనము 5% ఇస్తాం. కానీ ఇక్కడ మన ఎసిరోల చెర్రీ వచ్చేటప్పటికి 1.07% ఆఫ్ ద ఫ్రూట్ కంటెంట్ ఉంటుంది అండ్ 7 times హయ్యర్ ఇస్తాం మనం, అంటే ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేస్తే, ఈవెన్ ఆమ్లాతో కంపేర్ చేస్తే. సో ఎక్స్ట్రాక్ట్ ఎంత ఇస్తున్నారు? ఆమ్లా నుంచి వైటమిన్ సి 5%, కానీ మనము 20% ఇస్తున్నాం. ఎక్స్ బ్రాండ్ తో కానీ ఆమ్లాతో కానీ పోలిస్తే 4 రెట్లు ఎక్కువగా ఇస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆమ్లా కన్నా కూడా మనము మోర్ కంటెంట్ ఆఫ్ వైటమిన్ సి ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో బాటిల్ వచ్చి 60 టాబ్లెట్స్ ఉంటాయి. 1187 ఇస్ ద ఎంఆర్పి, డిఏపి 1109, సో పివి మీకు 10.18 వస్తుంది. సో 1 టాబ్లెట్ ని మనము తీసుకోవచ్చు పర్ డే, రైట్? సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? కంపారిజన్ లో అంటే మీరు అడిగేది మనం ఇంట్లో వాడేటువంటి పసుపు ఎంత ఉంటుంది అదే కదా. అది ఇక్కడ యాక్చువల్ గా మనము ఎంత పసుపు అనేది కంపేర్ చేయలేము మనం. కారణం ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే 5 grams 10 grams అలా వెయ్యం కదా. సో స్పూన్ తో అయితే తీసుకుని వేసుకుంటాం, అది మనం అంత పెద్ద క్యాలిక్యులేట్ చేయలేము. కానీ ఇంకోటి కూడా ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేము అంటే సోర్స్ ఏంటి, వాళ్ళు తీసుకున్న పసుపు బయట నుంచి మనం కొనుక్కొచ్చుకుంటున్నాం కదా, పసుపు కొమ్ములన్న తెచ్చుకొని చేస్తున్నాం, బట్ అవి ఆర్గానిక్ గా, ఇవన్నీ కూడా పాయింట్స్ మనం డిస్కస్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు వాడేదానికి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేదానికి డిఫరెన్స్. మధుసూదన్ గారు, అవునండి. వికాస్ గారు, మనకు అవసరం అంటారా అంత తెలుగులో? మైటోకాండ్రియా ప్రెగ్నెంట్ ఉమెన్ యూజ్ చేయొచ్చా అంటే, మనకి లాంచ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఎనీ పర్సన్ విత్ మెడికల్ కండిషన్ డాక్టర్స్ అలా తీసుకోండి అన్నారు. అవసరం ఉండదు, డైలీ ఇవ్వండి సరిపోతుంది. లికోరిస్ దేని నుంచి తీయరండి, లికోరిస్ అంటేనే ఒక వేర్, అది ట్రేసబుల్ అంటే గుర్తించదగినది, గుర్తించగలిగినటువంటిది అని అర్థం అండి. యా, అందరు తీసుకోవచ్చండి, ఎనీ టైం, ఏ టైం అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. యా, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు, జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఎకినీషియాతో పాటు తీసుకోవచ్చు, వసాకాతో పాటు కూడా తీసుకోవచ్చు అనమాట. ఎనీ టూ మచ్ ఆఫ్ మెడికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళు, లైక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకోండి. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఇప్పుడు అవసరం లేదు ప్రస్తుతానికి. నార్మల్ పీపుల్ ఎనీబడి తీసుకోవచ్చు.